హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది ఆస్పిరెంట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. టీఎస్ఎల్పిఆర్బి పోలీస్ కానిస్టేబుల్ గురించి మనకు నిన్న ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అదేంటంటే 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మీకు క్లారిఫికేషన్గా నేను చెప్తుంది ఏంటంటే, ఇది స్పీచ్ ఇచ్చింది ఏంటంటే క్లియర్గా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏవైతే నోటిఫికేషన్లో ఇష్యూస్ అవుతున్నాయో, నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారో ఆ కేసెస్ అన్నీ మేము హోమ్ మినిస్టర్ మా ఏదైతే మంత్రివర్గం ఉందో అవన్నీ రివ్యూ చేసి దానికి సంబంధించి మేము 15 డేస్లో క్లోజ్ చేసి 15 డేస్లో మేము భర్తీ చేస్తామని చెప్పారనమాట. దీని గురించి మీరు చూసుకుంటే మొత్తం వాళ్ళు 22,000 పోస్టులు అంటే 22,000K అంటే 22,000 పోస్టులు ఫిబ్రవరి మంత్లో మేము ఫిల్ చేస్తామని ప్రీవియస్గా చెప్పినారు. సో 7,000 పోస్టులు స్టాఫ్ నర్సు పోస్టులు 1 ఫిబ్రవరి రోజు ఫిల్ చేసారు. సో ఈ ఫిబ్రవరి మంత్లోనే మనకు బ్యాలెన్స్ 15,000K పోస్టులు కానిస్టేబుల్ వాళ్ళు ఫిల్ చేయడానికి అనేది స్పీచ్ ఇవ్వడం జరిగింది. అంతేగాని దానికి న్యూ నోటిఫికేషన్ అనేది సంబంధం లేదు. ఎందుకంటే న్యూ నోటిఫికేషన్ ఫిల్ చేయాలంటే 15 డేస్లో ఇంపాసిబుల్. కాబట్టి మీరు క్లారిఫైగా చెప్తున్నా, 15 డేస్లో ఫిల్ చేస్తామన్న 15,000 పోస్టులు ఏవైతే కోర్టులో ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని ఫర్దర్గా ట్రైనింగ్ పంపిస్తామని దాని అర్థం అన్నమాట. తర్వాత మనకైతే నిన్న సుప్రీంకోర్టులో అయితే మెడికల్ టెస్ట్ పైన ఉన్న స్టే అయితే క్లియర్ చేయడం జరిగింది. సో తర్వాత చూసుకుంటే మనకైతే నెక్స్ట్ అయితే మెడికల్ టెస్ట్ అయితే వితిన్ 2 వీక్స్లో కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ఎస్బీఐ ఎంక్వైరీ కూడా ఆల్రెడీ 85 to 90% అయిపోయింది. బ్యాలెన్స్ ఏవైతే 15 to 15% అది కూడా వితిన్ 1 వీక్లో కంప్లీట్ చేస్తారు. సో మెడికల్ టెస్ట్ అయితే 14 డేస్లోనే కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. తర్వాత ట్రైనింగ్ అయితే ఫిబ్రవరి 28 or ఫిబ్రవరి 29. సో ఈ 2 డేస్లోనే మ్యాక్సిమం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో గెట్ రెడీ ఫర్ ది ఆస్పిరెంట్స్. తర్వాత న్యూ నోటిఫికేషన్ గురించి చూసుకుంటే మనకైతే లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, 30 మార్చ్ 2021 అమెండ్మెంట్ ప్రకారం గవర్నమెంట్ రిలీజ్ చేసిన ప్రకారం 58 to 61 ఏజ్ అనేది రిటైర్మెంట్ ఏజ్ అనేది ఇంక్రీజ్ చేశారు. సో ఈ పీరియడ్ కంప్లీట్ అవ్వడానికి మనకి ఇంకా 30/3/2024 ఇంకా ఫ్యూ మంత్స్ ఉంది, 2 months ఉంది. కాబట్టి ఈ 2 months అయిపోయిన తర్వాత ఈ నోటిఫికేషన్ కూడా ఇప్పుడైతే 15,000 పోస్టులు ఉన్నాయో ఇవి కూడా జాయిన్ అయిపోయిన తర్వాత ఇందులో వేకెన్సీలు ప్లస్ ఈ రిటైర్మెంట్ అయినప్పుడు వేకెన్సీలు మొత్తం కలిపి ఇవి ఏప్రిల్ ఆర్ మే మంత్లో మనకు న్యూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా టైం పడుతుంది. సో మీరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. బికాస్ 2 years నుంచి మీరు చూస్తున్నారు. 2021లో ఏప్రిల్లో పడ్డ నోటిఫికేషన్ ఇప్పటికి ఇంకా క్లోజ్ అవ్వలేదు. సో 2 years పడుతుంది. కాబట్టి అప్రాక్సిమేట్లీ మీరైతే టైం అయితే వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఇది నా సజెషన్. సెకండ్ థింగ్ వచ్చేసరికి జీవో నెంబర్ 46 కేస్ అప్డేట్. సో నెక్స్ట్ అయితే హీరింగ్ మనకు నెక్స్ట్ వీక్లో ఉంటుంది. ఇప్పుడైతే మెడికల్ టెస్ట్ మీద హీరింగ్ వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ హైకోర్టులో మనకు థర్డ్ పార్టీ ఏదైతే సెకండ్ కమిటీ ఏదైతే ఉందో ఎక్స్పర్ట్ కమిటీ దాని డెసిషన్ ఇంకా పెండింగ్లో ఉంది. సో అదొకటి ఉంది. తర్వాత జీవో నెంబర్ 46 అయితే ఇంకా కేసు కంప్లీట్ అవ్వలేదు. ఇది నెక్స్ట్ వీక్లో హీరింగ్ ఉంది ఇక్కడ హైకోర్టులో. వెయిట్ చేద్దాం. సో 15,000 పోస్టులు అయితే నో నోటిఫికేషన్ కాదు, పాత ఏవైతే కోర్టు కేసులు ఉన్నాయో అది మాత్రమే. సో ఇది మీ క్లియర్ ఇన్ఫర్మేషన్. ఏదైనా ఉంటే కంపల్సరీ నేను మీతో కమ్యూనికేట్ అవుతా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ ఆస్పిరెంట్స్.